అంతము లేనివాడా, అద్భుతకరుడమైన యేసయ్య, నీకే స్తోత్రం, వందనాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ ఉదయకాలాన తండ్రి మరొక డిసెంబర్ 27వ తేదీన తండ్రి మేమందరమును సజీవ లెక్కల్లో లెక్కింపబడినందుకై నీకే స్తోత్రాలు, వందనాలు, స్తుతి నాయన. ఈ ఉదయకాలం నుండి నా తండ్రి, నా ప్రభువా, నీ యొక్క సన్నిధి, నీ కాపుదల మా అందరితో ఉండగలందులకై ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి మహింపరచుటకి ఇచ్చిన ధాన్యతను బట్టి స్తోత్రాలు, వందనాలు, స్తుతి చెల్లిస్తుంటున్నాను నా ప్రభువా. నా తండ్రి, మరి ఇప్పుడు నా ప్రభు వాక్యము బట్టి నా తండ్రి బోధించబోచుంటుండగా నా తండ్రి, రీటా అమ్మగారిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతి నా తండ్రి. బిడ్డను ఏర్పరిచినారు నాయన, ఆమె నీ వాక్యము చేత నింపుమని వేడుకుంటున్నాం. మా ఒక్కొక్కరికి అవసరమైన వాక్యము మా ఒక్కొక్కరితో మాట్లాడగలందులకై వేడుకొని ప్రార్థిస్తున్నానయ్యా. నువ్వెంతైనా నమ్ముకొనదగిన సహాయకుడవు. కేవలము నీ సత్యవాక్యము, నీ నిత్యమైన వాక్యం నా తండ్రి మేము విని వాక్యానుసారంగా జీవించుటకు కృప దయచేయండి, సహాయం దయచేయండి. మా నా తండ్రి, మా జీవితములను మార్చుకొనుటకు, మార్పు కలిగిన తండ్రి నీలో మాత్రమే అంటుకట్టబడి జీవించుటకు నా తండ్రి కృప దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి, రిచువల్ ప్రేయర్ ఫెలోషిప్ లో ఉంటున్న ప్రతి ఒక్కొక్క కుటుంబాన్ని బట్టి నీకే స్తోత్రాలు, వందనాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. సమస్తము నీ చిత్తము, నీ దయా, కృప, కనికరము చొప్పున మాత్రమే జరిగించే దేవుడవు కనుక నా తండ్రి, నీకు వేలాది కోటి స్తోత్రం, వందనాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. నా ప్రభువా, నా తండ్రి, చేరవచ్చిన బిడ్డలందరినీ బట్టి స్తోత్రాలు, స్తుతి నాయన. ఇంకా చేరవలసిన బిడ్డలు నాయన చురుకైన మెలకువను అనుగ్రహించి నీ యొక్క వాక్యాన్ని వినే ధన్యత, భాగ్యము మీరే అనుగ్రహించి కనుకరించి కాపాడమని ప్రార్థిస్తున్నాం నాయన. మేము ఒక వాడుక చొప్పున కాకుండా నా తండ్రి, వాక్యము ఆత్మానుసారముగా మేము గ్రహించుకునే జ్ఞానాన్ని మీరే అనుగ్రహించమని ప్రార్థిస్తున్నానయ్యా. స్తోత్రం, స్తుతి. సత్యమైన వాక్యము, నిత్యము నిలిచి ఉండే వాక్యము నా తండ్రి, నీ వాక్యము జీవం గల వాక్యమై ఉంటున్నది నాయన. రెండంచులు వాడిగల ఖడ్గమై ఉంటున్నది నా ప్రభువానికి స్తోత్రం, స్తుతి నాయన. మాలో ఉంటున్న లోపములను, మాలో ఉంటున్న బలహీనతలన్నింటినీ మేము తీసివేసుకుని నా ప్రభువా, నా తండ్రి, వాక్యములో బలపరచబడుటకు నీ దయా కనికరము చూపించండి. మీరేనైనా నా తండ్రి కార్యము చేయమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. మా ఒక్కొక్కరికి కావలసిన శాంతి, సమాధానము, నెమ్మది మీరే అనుగ్రహించగలందులకై వేడుకుంటున్నానైనా నా తండ్రి. ఇంకా ఎవరైనా నైనా ఈ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ లో ఇంకా ఎంతమంది అయితే రక్షణ లేక ఉంటున్నారేమో నాయన, నా తండ్రి, పైకి భక్తి గల వారముగా ఉండి నీ శక్తిని ఆశ్రయించని వారముగా ఉన్నామేమో రాజా. నా తండ్రి, వేషధారణ కలిగి ఉన్నామేమో నా రాజా. కనికరించండి. మా బలహీనతలన్నింటి నుండి యేసు రక్తంలో మాకు విడుదలను అనుగ్రహించి, విమోచన అనుగ్రహించి, మాలో ఉంటున్న కోపము, ద్వేషము, పగ, ఈర్ష్య వంటివి ఏవి కూడా మాలో లేకుండా నా తండ్రి, నిజమైన క్రైస్తవులముగా క్రీస్తును అనుసరించి క్రీస్తును పోలిన వారముగా నడుచుకున్నట్లు మా జీవితమును సరిచేయమని ప్రార్థిస్తున్నాం. ఇది నా ఆశీర్వాదములతో నింపండి నాయన. మా రాకపోకల్లో మీ సన్నిధిని ఉంచండి. మేము ఏ పని చేసినప్పటికీ నీ చిత్తానుసారముగా నీ కృప చొప్పున మాత్రమే జరిగించబడే వారముగా ఉండునట్లు, నీ కొరకు నీలో జీవించే వారముగా ఉండునట్లు నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. నా తండ్రి, గ్రూప్ లో కొంతమంది నైనా అనారోగ్య పరిస్థితుల చేతనైనా అటెండ్ కాలేకపోవచ్చు ఉంటున్నారు నా ప్రభువా. జేమ్స్ అయ్య గారిని బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను నా తండ్రి. నా ప్రభువా, సాతానుడు బంధించి ఉంటుండగా నా తండ్రి, యేసు రక్తంలో మీరు నిశ్చితమైతే విడుదల చేయమని ప్రార్థిస్తున్నా. నోటిని ముట్టండి నాయన.
ఆయన శరీర భాగాలన్నింటినీ ముట్టిన తండ్రి నీ చిత్తమైతే నా తండ్రి నా ప్రభు అద్భుత కార్యము జరిగించి నా ప్రభు ఆయనకు స్వస్థతను అనుగ్రహించి నిశ్చితమైతే మా అందరితో కలిసి ఆయన తిరిగి నా తండ్రి మాతో కలిసి ప్రార్థించే కృపా సహాయం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. నా తండ్రి ప్రతిదీ కూడా నీ కృప నీ దయ నీ చిత్తము లేనిదే ఏది జరగదు నాయన. అది నీ కృప అయి ఉంటున్నది, నీ ఇష్టమై ఉంటున్నది నా తండ్రి. ఆ విధముగా మేము పొందుకొనుటకు ఆశీర్వాదములు పొందుకొనుటకు మేలులు పొందుకొనుటకు నా తండ్రి నీ కృప దయచేసి సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. మేము ఈ విధముగా అడుగుటకు అర్హులము కాదు గాని నాయన నీవు ఇచ్చిన భాగ్యం కొరకు స్తోత్రాలు వందనాలు స్తుతి నాయన. నా ప్రభు అద్భుతకరుడవు కదా నా ప్రభు, ఆశ్చర్యకర్తవ్య బలవంతుడైన గొప్ప తండ్రివి నా తండ్రి, నిత్యుడగు తండ్రివి, సమాధానకర్తవు నా తండ్రి, నీకు స్తోత్రం. మా ఒక్కొక్కరికి నా తండ్రి మా కుటుంబాల్లో సమాధానము నెమ్మది శాంతి అనుగ్రహించండి. ఆర్థిక సమస్యలను తీసివేయమని వేడుకుంటున్నాం. అనారోగ్య పరిస్థితులను సరిచేయగలందులకై వేడుకుంటున్నాం నైనా. నా తండ్రి సాతాన్ని మా హృదయంలో నుండి నా తండ్రి మేము ఎదిరించి జయించగల శక్తిని మాకు అనుగ్రహించగలందులకై వేడుకొని ప్రార్థిస్తూ ఈ జూమ్ మీటింగ్ నా తండ్రి నీ యొక్క ఆధీనంలో ఉంచుకొని నా ప్రభువా చెప్పబో వాక్యమును మా వినికిడిలో నా తండ్రి మీరు ఆశీర్వదించమని వేడుకుంటూ వాక్యానుసారముగా జీవించే జ్ఞానాన్ని జ్ఞాపశక్తిని మాకు అనుగ్రహించి నడిపించమని యేసు అద్భుతమైన శక్తి గల బలము గల నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ 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 హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అమ్మగారు. దేవుని నామం కలుగుగాక. ఈ సమయంలో మనం వాక్యాన్ని సమయమిద్దామండి. స్వరూపన్న ప్లీజ్ అన్న. థ్యాంక్ యూ జాన్సన్. కూడా వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈరోజు మన వాక్యాన్ని అందించడానికి దైవాను చిత్తముగా ఏర్పరచబడినటువంటి సహోదరి ఐరిన్ రీటా సైమన్ గారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. మరి అదేవిధంగా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడానికి బ్రదర్ బాబీ రత్నాకర్ అన్నయ్య గారు కూడా సిద్ధంగా ఉన్నారు. వీరిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. సహోదరి ఐరిన్ రీటా సైమన్ గారు వారి 50 సంవత్సరాల సేవలో అనేక రంగాల్లో సేవలు అందించిన ఒక ప్రొఫెషనల్ అండి. ప్రస్తుతం వారు యూకే ఆధారిత కంప్యూటర్ గ్రాఫిక్స్ కంపెనీలో హెచ్ఆర్ మరియు అడ్మినిస్ట్రేటివ్ పోర్ట్ఫోలియోకి నాయకత్వం వహిస్తా ఉన్నారు. ఢిల్లీలోని YWCA సభ్యురాలైనటువంటి సిస్టర్ ఐరిన్ గారు వైస్ ప్రెసిడెంట్ గానే కాకుండా అనేక ఇతర కమిటీల ద్వారా కూడా సేవలు అందిస్తా ఉన్నారు. మరియు వారు గత 15 సంవత్సరాలకు పైగా CNI చర్చ్ సెక్రటరీగానే కాకుండా ఆహ్వానింపబడినప్పుడల్లా వాక్య పరిచర్య చేస్తూ వచ్చారు. సిస్టర్ ఐరిన్ గారు యవనస్తుల మధ్య పరిచర్య భారం కలిగి వారి జీవన సంఘర్షణలో ఒక మార్గదర్శిగా సేవలు అందిస్తా ఉన్నారు. సిస్టర్ గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. మరి అదేవిధంగా అన్నయ్య గారు బాబీ అన్నయ్య కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు. వెల్కమ్ టు బోత్ ఆఫ్ యు సార్. ప్లీజ్ సిస్టర్ గారు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. So friends, this morning we are going to be taking the birth of the Savior who is the Word made flesh. The birth of the Savior who is the Word made flesh. నా ప్రియమైన స్నేహితులారా, ఈ రోజు ఉదయకాలంలో మరి యేసుక్రీస్తు వారి ప్రభు యొక్క జన్మ విషయము, ఆ యొక్క పుట్టిన సందర్భాన్ని మనం అవకాశంగా తీసుకొని యేసు ప్రభు వారు పుట్టడం అనేది వాక్యము శరీరధారి అయిన సంగతిని మనం ధ్యానం చేసుకుందాం. So before I begin, let's have a word of prayer. Dear Lord and Heavenly Father, thank you for this beautiful morning. Thank you for all the people who have joined in. Thank you for bringing us together. Awesome. And above all, Heavenly Father, be in our midst as I bring this word. I pray that you will be in our midst, and I pray, Heavenly Father, that the words that I will be speaking through and you will be giving through me, Heavenly Father, may it be a source of strength for each one of us and our families, Heavenly Father, helping us to cope not only with the day,
but to also cope with our lives, Heavenly Father, and be a forerunner in each one of our lives to strengthen us in your word. In your very precious and holy name, I ask this prayer. Amen. 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 So today we are going to be taking the book of Micah, Titus, and Luke. We will take portions from Micah, Titus, and Luke. ఈరోజు మనం ధ్యానం నిమిత్తము 3 పుస్తకాల నుంచి వాక్యం చదువుతున్నాం. బైబిల్ గ్రంథంలోని మీకా గ్రంథము, తీతుకు రాసిన పత్రిక, లూకా సువార్త నుంచి 3 భాగాలు మనం చదువుకున్నాం. Now Micah was a prophet who was chosen by God to deliver a stern warning of judgment to the people of Jerusalem. మరి యెరూషలేము ప్రజలకి మరి హెచ్చరించడానికి గాను, దేవుని యొక్క మనస్సును తెలుపడానికి గాను ఒక ప్రవక్తగా మీకా ప్రవక్తని దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నారు. Micah had great concerns for the people, for the poor people who were burdened by the treatment given to them by the rich people of Jerusalem, rich and influential people of Jerusalem. ఈ యెరూషలేము ప్రజలలో ధనవంతులు మరి బాగా శక్తివంతులైన ప్రజలు, ఆ యొక్క ఇశ్రాయేలీలు ఎవరైతే యెరూషలేములో ముఖ్యంగా ఉన్నారో వాళ్ళు ధనవంతులైన వారు, అలాగే శక్తివంతమైన వారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే పేదల్ని బహుగా హింసలు పెడతా ఉన్నారు, రకరకాలుగా అన్యాయాలకి గురి చేస్తున్నారు. ఆ పరిస్థితిని బట్టి ఎంతో మరి భారం కలిగి ఉన్నాడు మీకా ప్రవక్త. Because of his great concern for the poor, Micah would get after anyone who used their position to gain favors from the governments. Can you please repeat? Because Micah was so concerned about the poor people, he took it upon himself to get after anyone who was trying to gain favors because of their position. మరి మీకా ప్రవక్త ఈ యొక్క హింసించబడుచున్న, అన్యాయానికి గురవుతున్న ప్రజలు, పేద ప్రజలు, వారి విషయంలో ఎంతో మనసు కలిగి ఉన్నాడు, భారం కలిగి ఉన్నాడు. కాబట్టి ఎవరైనా సరే ఆ యొక్క ప్రజల్ని హింసిస్తున్నా కూడా వారి పరిస్థితిని మరి చాలా అన్యాయానికి గురి చేస్తూ ఎటువంటి వ్యక్తి అయినా సరే వాళ్ళని వదిలిపెట్టేవాడు కాదు. The book of Micah has 7 chapters, and these 7 chapters are divided into 3 sections. మీకా గ్రంథం మనం చూసినట్లయితే 7 అధ్యాయాలు ఉంటాయి. 7 అధ్యాయాలు 3 భాగాలుగా విభజించబడి ఉన్నాయి. 1/3 of the book exposes the sins of the people of Jerusalem. ఈ 3 భాగాల్లో మొదటి భాగం యెరూషలేములో ఉన్న ప్రజల యొక్క పాపాలని, అది పరిస్థితిని వివరించే విధంగా ఉంటుంది. 1/3 to the punishment that it is the people of Jerusalem will go through. మరి తర్వాత ఈ 3 భాగాల్లో తర్వాతి భాగము ఏమి వివరిస్తా ఉందంటే వాళ్ళు చేస్తున్న యొక్క పాపములకు, ఆ యొక్క పాపపు జీవితాలకి పర్యవసానంగా వాళ్ళు అనుభవించిపోయే శిక్షని వివరిస్తా ఉంది ఈ 2వ భాగం. And the final 1/3, the hope God is about its restoration once the punishment and discipline has ended. 3వ భాగం ఏమి వివరిస్తా ఉందంటే ఈ మీకా గ్రంథంలో వాళ్ళు ఆ యొక్క దేవుని ఉగ్రతని, శిక్షను అనుభవించిన తర్వాత వాళ్ళు తిరిగి వారి యొక్క ఆశీర్వాదకరమైన స్థలములకు, ఆశీర్వాదకరమైన స్థితికి వాళ్ళు పునరుద్ధరించబడటానికి ఆ యొక్క నిరీక్షణతో కూడిన సందేశం చివరి భాగంలో మనం చూడగలము. Now here, what is God asking from his people? He is not only asking, but he is demanding from his people that they should do justice. Can you please repeat? I'm sorry, sister. No problem.
what is God asking of his people? He's not only asking, but he's demanding from his people is to do justice. మరి దేవుడు కేవలము న్యాయం గురించి సామాన్య రీతిలో అడగటమే కాదు, అడగటం అన్నది మనం చూడము అక్కడ. ఆయన ఖచ్చితంగా న్యాయం తీర్చవలసిందే, న్యాయం జరగవలసిందే అని ఆయన ఆజ్ఞాపిస్తా ఉన్నారు. And to love mercy and walk humbly with God. మరి కనికరమును ప్రేమించటము, దేవుని యొక్క దృష్టి ముందు మరి దీన మనస్కులై నడుచుకోవటము, న్యాయమును ప్రేమించటం అనే విషయాలు ఆయన ఏదో నామకార్థంగా అడగటం కాదు, ఏదో బ్రతిమలాడటం కాదు, ఆయన ఆజ్ఞాపిస్తా ఉన్నాడు ఇలా చేయమని. Now the book of Micah records one of the clearest and most important prophecies mentioned in the Old Testament. పాత నిబంధనలో అతి ప్రాముఖ్యమైన ప్రవచనము ఈ యొక్క మీకా గ్రంథంలో మనం చూడగలం. If someone can read Micah chapter 5 verse 2. దయచేసి ఎవరైనా 1వ అధ్యాయం 2వ వచనం దయచేసి చదువుతారండి మీకా గ్రంథం. 1వ అధ్యాయం 5వ అధ్యాయం 2వ వచనం. 5వ అధ్యాయం 2వ వచనం. సమూహములుగా కూడుము, శత్రువులు మన పట్టణము ముట్టడి వేయుచున్నారు. వారు ఇజ్రాయేలీల న్యాయాధిపతిని కర్రతో చెంప మీద కొట్టుచున్నారు. బెత్లెహేము ఎఫ్రాతా, యోదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను, నా కొరకు ఇజ్రాయేలీలను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. హల్లెలూయా. Hallelujah. Dipti, read it once more. Dipti Sweetness, just read it once more. అయితే సమూహములుగా కూడుము, శత్రువులు బెత్లెహేము ఎఫ్రాతా, యోదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను, నా కొరకు ఇజ్రాయేలీలను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. హల్లెలూయా. Thank you, Dipti. This is one of the most clearest and important prophecy mentioned in the Old Testament. మరి ఇప్పుడు చదవబడిన భాగము పాత నిబంధనలో మరి అత్యంత ప్రాముఖ్యమైన, అత్యంత స్పష్టమైన ఒక ప్రవచనంగా మనం గమనించగలము. And this prediction of the birth of Christ was predicted 700 years before Christ was born. మరి మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క జననం గురించిన ఈ యొక్క ప్రవచనము ఏదైతే మనం ఇప్పుడు చదివామో మీకా 5:2, ఆ యొక్క ప్రవచనము క్రీస్తు పూర్వము 700 సంవత్సరాల క్రితము అత్యంత స్పష్టమైన రీతిలో ప్రవచించబడింది. Yes. Now the second 1/3 of the book exposes the sins of Jerusalem. And what were these sins? మరి మనం ఇందాక అనుకున్నట్లుగా మీకా గ్రంథము 3 భాగాలుగా విభజించబడింది. 2వ భాగంలో మరి ఈ మీకా సమయాల్లో యెరూషలేములో ఉన్న ఆ యొక్క ప్రజలు వాళ్ళు చేయుచు వస్తున్న పాపపు జీవితాలు, పాపపు క్రియలు అవి రాయబడి ఉన్నవి, వాటిని గురించి ప్రస్తావించబడిందని అనుకున్నాం కదండి. అవి ఏంటి, అసలు వాళ్ళు ఎటువంటి పాపాలు చేస్తా ఉన్నారని మనం చూద్దాం. Yes, this was the oppression of the poor, bribery amongst judges, priests and prophets. మరి అక్కడ జరుగుతున్న ఆ యొక్క దేవుని దృష్టి ముందు పాపము ఏంటి అని మనం చూసినట్లయితే వాళ్ళు పేద ప్రజలకి అన్యాయం చేయడానికి గాను న్యాయాధిపతులకి, యాజకులకి, మరి ప్రవక్తలకి, దేవుని సేవకులైన వారికి కూడా వాళ్ళు లంచాలు ఇస్తూ పేద ప్రజలకి అన్యాయం చేస్తూ ఉన్నారు. And also the exploitation of the powerless, cheating, violence and crime. మరి శక్తిహీనులు, బలహీనులైన ప్రజల్ని వాళ్ళు అన్యాయంగా వాడుకుంటూ మరి మోసకరము చేస్తూ హింసా జీవితము,
తర్వాత హింస పెడుతూ ఆ విధంగా వాళ్ళు పేద ప్రజల్ని నానా హింసలు పెడుతూ ఉన్నారు. These were the crimes that were constantly being committed by the people of Jerusalem. మరి ఇలాంటి క్రియలు వాళ్ళు ఎడతెగక చేస్తా ఉన్నారు యెరూషలేములోని ప్రజలు. Now the judgment that was to come because of these sins మరి ఇలాంటి పాపాలకి వాళ్ళకి రావాల్సిన పర్యవసానము ఆ యొక్క ఫలితము ఏమై ఉందంటే would be justice given when Jesus Christ comes in this time. మరి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చే సమయాల్లో మరి న్యాయము తీర్పు లేకపోతే ఏమైతే ఆ యొక్క న్యాయమైన తీర్పు రావాలో అది రావటం అనేది దాని యొక్క పర్యవసానంగా మనం గుర్తించవచ్చు. And justice and peace will reign after that. ఆ పర్యవసానాలు వాళ్ళు అనుభవించిన తర్వాత మరి న్యాయము శాంతి సమాధానాలు బహుగా పుష్కలంగా వాళ్ళకి జీవితాల్లో అనుభవిస్తారు అన్నది మనం చూస్తాం. So now let us read chapter 5 verses 2 to 4, which predicts the restoration of Jerusalem. మరి ఇలాంటి పాపపు జీవితాలు నేరాలు ఘోరాలు చేస్తూ ఉన్న ఈ యొక్క యెరూషలేం ప్రజలు దేవుని యొక్క ఉగ్రతను అనుభవించిన తర్వాత నిరీక్షణతో కూడిన ఆ యొక్క సందేశం గురించి మనము ఆ మాటలు మనము మీకా 5:2-4 వరకు మనం చదవగలం. దయచేసి ఎవరైనా చదవండి ప్లీజ్. బెత్లెహేము ఎఫ్రాతా, యోదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలీలను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. కాబట్టి ప్రసవం మగు స్త్రీ పిల్లను కను వరకు ఆయన వారిని అప్పగించును. అప్పుడు ఆయన సహోదరులలో శేషించిన వారును ఇజ్రాయేలీలతో కూడా తిరిగి వత్తురు. ఆయన నిలిచి యెహోవా బలము పొంది తన దేవుడైన యెహోవా నామ మహత్యమును బట్టి తన మందను మేపును. కాగా వారు నిలుతురు. ఆయన భూమ్యంతముల వరకు ప్రబలుడగును. హల్లెలూయా. Hallelujah. Thank you. The reading Dipti did was, first we read the first verse that we read, the verse 2, all dealt with the birth of Jesus, who was the Messiah. మరి మనం ఇప్పుడు చదవబడిన వాక్యంలోని 2వ వచనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననం గురించి ప్రస్తావిస్తూ ఉంది. The second verse, which is verse 3, dealt with the rejection of the Messiah. 3వ వచనం చూసినట్లయితే ఈ యొక్క మెస్సయ యేసుక్రీస్తు ప్రభువారి జననము మెస్సయ రాకడ మొదటి రాకడను ఆ ప్రజలు ఏ విధంగా తిరస్కరించారో ఈ యొక్క 3వ వచనంలో ఉంటుంది. And the verse 4 dealt with the work by the Messiah. 4వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చేసిన క్రియలు కార్యములను గురించి ప్రస్తావిస్తుంది. Now we shall take the book of Titus. ఇప్పుడు మనం తీతుకు రాసిన పత్రికకు వెళ్దామండి. తీతుకు రాసిన పత్రిక. Let's turn to the book of Titus. Right. Now Titus is the epistle of Paul. The epistle of Paul to a young pastor, Titus. ఈ తీతుకు రాసిన పత్రిక పౌలు యవనస్తుడైన తీతు, ఆయన ఒక కాపరిగా పాస్టర్ గారుగా ఉన్న యవనస్తుడైన తీతుకి పౌలు రాసిన పత్రిక. And Titus was with Paul during his second imprisonment and his third missionary journey. ఈ తీతు మరి పౌలుతో ఉన్నవాడు. పౌలుతో ఏ సందర్భంలో తను కలిసి ప్రయాణాలు చేశాడంటే 3వ మిషనరీ యాత్రలో పౌలుతో కలిసి ప్రయాణం చేశాడు. అదేవిధంగా పౌలు 2వసారి చెరసాల్లో ఉన్నప్పుడు పౌలుతో కూడా ఉన్న వ్యక్తి ఈ తీతు. Now if you and me read the Bible, and especially most of the Bible covers
Paul's journeys and about Paul, Paul always selected people from the group and he groomed them up. మరి బైబిల్ గ్రంథం ముఖ్యంగా నూతన నిబంధన మనం చూసినప్పుడు పౌలు గురించి చాలా సమాచారం రాయబడి ఉంటుంది. ముఖ్యంగా ఆయన చేసిన మిషనరీ యాత్రలు, ముఖ్యంగా పౌలు విధానం మనం చూసినట్లయితే ఆయన కొంతమందిని ఆ గుంపుల్లో తను ప్రయాణాల్లో కలుసుకున్న ఆ యొక్క విశ్వాసుల్లో కొంతమందిని ఏర్పాటు చేసుకుని వారిని చక్కటి నాయకులుగా తర్బీదు చేస్తూ ఉంటాడు. And you and I have read that Paul, in his earlier years, he was a mercenary. He was persecuting the Christians. మరి పౌలు గురించి మనం చూసాం కదండి అపోస్తుల కార్యాల్లో. ముఖ్యంగా ఆయన సంఘాన్ని బహుగా హింసపెట్టే వ్యక్తిగా ఉన్నాడు తన జీవితంలో ప్రారంభ దశల్లో. And in God's plan, he was chosen to turn over a new leaf. మరి దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క సంకల్పం చొప్పున మరి తన జీవితంలో ఒక నూతన అధ్యాయం ప్రారంభమైంది. అతను హింసకుడిగా ఉన్న వ్యక్తిని దేవుడు మార్చుకొని తన యొక్క పరిచర్యకి వాడుకున్నాడు. And when he turned, he devoted his entire life to preach to the people about Jesus. మరి దేవుని వైపు తిరిగిన తర్వాత పౌలు తన జీవితం సంపూర్ణంగా దేవునికి సమర్పించుకొని మరి యేసుక్రీస్తుని ప్రకటించే వ్యక్తిగా తన జీవితాన్ని అంకితం చేశాడు. And he would select people, groom them up to preach about Christ. అంతేకాకుండా మరి అనేక మందిని తను ఏర్పాటు చేసుకుని ఎన్నుకొని వారిని ప్రభు యొక్క సేవకులుగా తర్బీదిచ్చి తీర్చిదిద్దాడు. So he could reach a wider area to cover to teach people. ఆ విధంగా మరి నాయకుల్ని మరి తీర్చిదిద్దటం ద్వారా ఎక్కువ ప్రాంతాలని ప్రభు కొరకు పట్టుకోవడానికి తను ఆయుత్తపడ్డాడు. తను సాధించాడు. ఆ యొక్క ఎక్కువ ప్రాంతాలని ప్రభు కొరకు సాధించాడు. And Titus was one of them. ఇలాగా తీర్చిదిద్దిన నాయకుల్లో, పౌలు తీర్చిదిద్దిన నాయకుల్లో ఒకడు ఈ తీతు. Now, Titus being a young pastor, Paul would always write to him and instruct him what to do. మరి ఈ తీతు యవనస్తుడైన పాస్టర్ గారు కాబట్టి మరి పౌలు మరి తనని పట్టించుకొని తనకి ఈ ఉత్తరాలు రాస్తూ తనని అలాగా ఇంకా తర్బీదిస్తూ ఇంకా ఆ యొక్క తీర్చిదిద్దే పనిని కొనసాగిస్తూ ఉన్నాడు ఈ ఉత్తరాలు రాసే విధానం ద్వారా. So Paul writes to Titus to appoint elders who are strong in their faith and knowledge to take over the homes and offices so that they can all preach about Christ. మరి తీతుకు రాస్తూ పౌలు ఏం చెప్తున్నాడంటే మరి పెద్దలని ఏర్పాటు చేసి ఎవరైతే మరి విశ్వాసంలోను అలాగే మరి ఆ యొక్క పని నిమిత్తము మరి విశ్వాస విషయంలో బలవంతులైన వారిని పెద్దలుగా మరి ఏర్పాటు చేసి వారి కార్యాలయాలు, వారి యొక్క గృహాలు, వారికి అప్పజెప్పబడిన పనిని మరి చక్కగా చేసే లాగున ఆ పెద్దల్ని ఏర్పాటు చేసే విషయంలో పౌలు తీతుకి ఉత్తరంలో ప్రస్తావిస్తాడు. And he also wanted them to use these principles to run the church. మరి తను రాయబడిన ఆ యొక్క పెద్దల గురించి ఏమైతే ఆ యొక్క నియమాలు, లక్షణాలు రాస్తారో ఆ యొక్క పద్ధతిలోనే సంఘాన్ని నడిపించమని తనకి తర్బీదిస్తూ రాస్తాడు ఈ ఉత్తరం. Yes, but you do not only need elders, you also need other young people and children to run in the church to teach them. మరి కేవలము పెద్దలు విషయమే మాత్రమే కాకుండా సంఘాన్ని నడపడానికి పెద్దలు ఖచ్చితంగా కావాలి. అంతేకాకుండా యవనస్తులు, చిన్నపిల్లలు, స్త్రీలు వీళ్ళందరి యొక్క పాత్రలు చక్కగా ఏ విధంగా ఉండాలో తీతుకి బోధిస్తూ ఉన్నాడు. So that they could also take responsibility of the church and to follow in their faith. ఈ యొక్క యవనస్తులు, స్త్రీలు, పిల్లలు వాళ్ళ పాత్రలు ఏ విధంగా ఉండాలో
అది చెప్తూ ఆ విధంగా ఉండటం ద్వారా సంఘంలో వాళ్ళు బాధ్యతాయుతంగా ప్రవర్తించగలరని, ఆ విధంగా సంఘం చక్కగా నడిపించబడుతుందని తీతుకి బోధిస్తా ఉన్నాడు. Now, Paul takes Titus, after some time, Paul takes Titus and leaves him in Crete. మరి పౌలు ఏం చేస్తాడంటే క్రేతు అనే ప్రాంతంలో తనని ఆ యొక్క సంఘాన్ని అప్పచెప్తాడు తీతుకి క్రేతు అనే ప్రాంతంలో విడిచిపెట్టి ఈ సంఘాన్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్తూ ఎలా చేయాలి సంఘ పరిచర్య కాపురిగా అన్న విషయాలు ఉత్తరం రాస్తూ ప్రస్తావిస్తా ఉన్నాడు. And encourages him to first appoint elders. మరి 5వ వచనం, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని అని రాస్తున్నాడు పౌలు తీతుకు. And then to set things right over there. మరి అంతేకాకుండా ప్రతి పట్టణంలో పెద్దలు నియమించడమే కాకుండా లోపంగా ఉన్న వాటిని దిద్దటానికి అక్కడ పౌలు తనకి ఆ సంఘ పరిచర్య అప్పచెప్పాడు. And now what does he want him to do? Appoint elders in every city. మరి ప్రతి పట్టణంలో ఉన్న సంఘాల్లో పెద్దలను నియమించమని చెప్తా ఉన్నాడు తీతుకి పౌలు గారు. And to set things right that are lacking over there. అక్కడ లోపంగా ఉన్న వాటిని దిద్దమని చెప్పి ఆ పని అప్పచెప్పాడు. సంఘ పరిచర్యలో ఆ పట్టణాల్లో సంఘాల్లో ఉన్న లోపాలని దిద్దమని చెప్పి పని అప్పచెప్పారు. And these people who he's to select are elders who believe in Jesus and should be appointed to carry out the good works. మరి ఈ పెద్దలు ఎలా ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభు విశ్వాస విషయంలో బలవంతులై ఉండి మరి వారికి అప్పచెప్పబడిన పనిని చక్కగా నిర్వర్తించగలిగిన గుణలక్షణాలు కలిగిన వ్యక్తులుగా ఉండాలని పౌలు రాస్తారు. Because these good works are profitable to men. మరి ఇలాంటి మంచి క్రియలు చేయగలిగిన పెద్దల్ని, విశ్వాస విషయంలో బలవంతులైన పెద్దల్ని ఏర్పాటు చేస్తే వాళ్ళు చేసే మంచి విషయాలు, మంచి క్రియలు మరి అనేక మందికి లాభకరంగా ఉంటాయని చెప్పేసి రాస్తాడు. And why this was happening? Because there were many false teachers who were misleading the believers. ఎందుకు ఈ విధంగా ఈ ఏర్పాటు చేయమంటున్నాడంటే పెద్దల్ని ఏర్పాటు చేసే విషయం అవ్వచ్చు, ఆ యొక్క సంఘాల్లో ఉన్న లోపాలను దిద్దమనే విషయం అవ్వచ్చు. ఎందుకు చేస్తా ఉన్నాడంటే ఆ రోజుల్లో మరి చాలామంది మరి తప్పుడు నాయకులు బయలుదేరి ప్రజల్ని తప్పుద్రోవ పట్టిస్తూ ఉన్నారు. And they were deceiving them. వాళ్ళు ఆ యొక్క తప్పుడు నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ రోజుల్లో వాళ్ళు ప్రజల్ని మోసపరుస్తూ ఉన్నారు. So to overcome this, they must be sound doctrines and godly leaders. మరి దీనిని జయించటానికాను ఇలాంటి తప్పుడు ఆ యొక్క ఫాల్స్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పరిస్థితిని, వాళ్ళు చేస్తున్న ఆ యొక్క లోపాలను లేకపోతే ఆ యొక్క తప్పుదోవల్ని మోసాలని మరి సరిదిద్దాలన్నా, జయించాలన్నా మరి సరి అయిన సిద్ధాంతాలు బోధించబడాలి. సరి అయిన పెద్దల్ని మరి వాళ్ళు ఏర్పాటు చేసుకుని ఆ యొక్క పనులు అప్పచెప్పాలి. ఈ యొక్క విషయాన్ని పౌలు రాస్తున్నాడు. And Titus was instructed to speak boldly about it. ఈ యొక్క తప్పుడు నాయకులు చేస్తా ఉన్న ఈ యొక్క మోసకరమైన విధానాలు వాటి విషయంలో తీతు ధైర్యంగా వాటిని ఎదిరించమని చెప్పేసి పౌలు తీతుని ప్రోత్సహిస్తున్నాడు. And he was to help the believers to be different from the unbelievers. మరి తీతు ఇంకా ఏం చేయాలంటే విశ్వాసులైన వారు అవిశ్వాసులైన అన్యజనులైన ప్రజలకి భిన్నంగా స్వార్థకి తగినట్టుగా జీవించాలని చెప్పేసి బోధించమని తీతుని ప్రోత్సహిస్తున్నాడు పౌలు గారు. Because the believers should have the qualities of kindness, love and mercy. మరి విశ్వాసులు మరి కనికరము, ప్రేమ, మరి దయ కలిగిన
వ్యక్తులుగా జీవించాలని చెప్పేసి ఆ విధంగా వారిని ప్రోత్సహించమని చెప్పేసి తీతుకి రాస్తున్నాడు పౌలు గారు. Because we all are saved not because of our good works. మరి మనము రక్షించబడింది మన యొక్క ఏదో పుణ్యకార్యాలు మంచి కార్యాలు చూసి ప్రభువు మనల్ని రక్షించలేదండి. But because of his grace. మనల్ని దేవుడు ఎందుకు రక్షించుకున్నారంటే కేవలము ఆయన యొక్క కృపను బట్టి రక్షించుకున్నాడు. Can you please read chapter 3 verses 4 to 7? తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4 నుంచి 7 వచనాలు చదువుకుందామండి. ఎవరైనా సహాయం చేస్తారా? 3, 4 నుంచి 7 వచనాలు. ఎందుకనగా చదవండి. చాప్టర్ 3 4 to 7. Yes, thank you. Yes, thank you, Dipti. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. హల్లెలూయా. Hallelujah. Thank you, Dipti. Now let us turn to the book of Luke, chapter 2. ఇప్పుడు మనం లూకా సువార్తకు వెళ్దామండి. లూకా సువార్త 2వ అధ్యాయము. And Luke chapter 2 verses 1 to 16. And this is the story of the birth of Christ which we have just celebrated. మరి 2వ అధ్యాయము లూకా సువార్త 1 నుంచి 16 వచనాలు మనం చదువుకుందాం. ఈ భాగంలో యేసుక్రీస్తు యొక్క జననం గురించి చక్కగా వివరించబడి ఉంది. మరి జస్ట్ నిన్ననే మనం యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుక దినము మనం పండుగ చేసుకొని ఉన్నాము. ఈ యొక్క భాగములో ఆయన పుట్టుక గురించి చక్కగా వివరించబడింది. లూకా 2 1 నుంచి 16. Shall we read, sister? Yes, please read 1 to 16, chapter 2. చదవండి అమ్మా. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలెనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశంలోను గోత్రములోను పుట్టినవాడు కనుక తనకు భారీగా ప్రదానం చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యోదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపురులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుణ్ణి స్తోత్రం చేయుచుండెను. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకరితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. హల్లెలూయా. Hallelujah. Thank you, Dipti. Now, this is such a beautiful story that every church enacts every year the birth of Jesus. Imagine they had to register themselves. Not that we don't do it, we too do it. We also register in our hometown.
But what happened? Mary was full with child, so the child could be born anytime. And when they were returning, that is when Jesus was born. They did not find any place to stay, and they found a stable, and that was where Jesus, in a humble home. Everything was humble. The angels came and spoke to the shepherds who were out in the night. They saw the star. They followed the star. How many of us today can say that we can read the stars? But they followed the star, and they came to the stable, and they had a wonderful time praising God, because he was to be the savior of the world. And this is our life, my friends. We all need to change ourselves, because I just said a little while ago, we are all saved by his grace, not by the works that we do. Shall I not And translate, yes, sister? Shall I that translate? also helps. Yes. So And thank you for that it's- wonderful explanation. I'll try to summarize it and translate. yes. మరి చదవబడిన భాగము అత్యంత అద్భుతమైన యేసుక్రీస్తు గురించిన జననం గురించిన వివరణ. మరి ఈ క్రిస్మస్ టైంలో ప్రతి సంవత్సరం మరి ప్రపంచం యావత్తు కూడా అనేకమైన సంఘాల్లో ప్రతి సంఘములో డ్రామాల రూపంలో సందేశాల రూపంలో యేసుక్రీస్తు వారి ప్రభు యొక్క జననాన్ని మనము ధ్యానం చేసుకుని జ్ఞాపకం చేసుకుంటాం. మరి మరియమ్మ మరి తను గర్భవతిగా ఉన్నప్పుడు ఆ యొక్క జనన సంఖ్య, ఆ యొక్క ప్రజా సంఖ్యకి వాళ్ళ కుటుంబం పేర్లు ఆ యొక్క గవర్నమెంట్లో ప్రభుత్వంలో మరి రాయబట్టడానికి వారు వెళ్ళారు. వాళ్ళు తిరిగి వచ్చుతున్నప్పుడు మరి ఏ క్షణంలోనైనా తను ప్రసవించడానికి డెలివరీ అవ్వడానికి అవకాశం ఉన్న పరిస్థితుల్లో వెళ్ళటం జరిగింది. మరి అక్కడ ఆ ఊర్లో స్థలం లేకపోబట్టి ప్రభువారి యొక్క జన్మ ఆ యొక్క కథలో ఆ యొక్క పశువుల తొట్టులో బేబీని పరుండబెట్టారని, తన ప్రభు యొక్క మొదటి గృహము పశువుల తొట్టే. మరి ఈ యొక్క విషయాలు మరి ఈ యొక్క 16 వచనాల్లో మనం చదివాం. ఈ యొక్క జననం గురించి చక్కటి వివరణ మనం చదివాం. మరి అమ్మగారు కొద్దిగా ఆ ఫ్లోలో కొన్ని విషయాలు చెప్పారు, నేను అన్ని జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాను, క్షమించండి. మనం కంటిన్యూ చేద్దాం. ప్లీజ్ కంటిన్యూ సిస్టర్. So it is so beautiful to note that how the people in those days, living simple lives, being born in a simple home, and to మరి think he was the king of the world. మరి ఆ రోజుల్లో ప్రజలు ఎంత సామాన్యమైన సింపుల్గా వాళ్ళు జీవించేవారు. మరి ప్రభు మరి రాజులకు రాజు అయ్యుండి ఆయన ఎంత అత్యంత సామాన్యమైన, ఇంకా చెప్పాలంటే పశువుల తొట్లో పడుకుండబెట్టారు అన్న విషయం చూసినట్లయితే మనం దీన్ని గమనించాల్సిన విషయం అయి ఉంటుంది ఇది. And I do hope that this Christmas season people found a lot of blessings in their lives, because the birth of Jesus is the forerunner in our life, for which all of us have been saved by his grace. మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క జననం, ఆ యొక్క కథ మన జీవితాలకి ఒక విధంగా మరి ఒక కథానాయకుడిగా, లేకపోతే మనల్ని ఒక మోడల్గా, మన జీవితానికి ఒక మార్గదర్శిగా ఉండి నడిపించే ఒక సన్నివేశమై ఉంటా ఉన్నది. And I do hope everybody had a wonderful Christmas season and continue to have one. మరి మీ అందరూ కూడా మరి క్రిస్మస్ పండుగ మంచి సంతోష సమాధానాలతోటి జరుపుకొని ఉన్నారని నేను నమ్ముచున్నాను. అంతేకాదండి, ఇంకా అవ్వలేదు క్రిస్మస్ పండుగ. 25 అయిపోయినా కూడా ఇంకా కొన్ని రోజులు మనం ఆ పండగ వాతావరణం, ఆ సంతోషము సమాధానాలతోటి పండగ వాతావరణం కొనసాగుతూ ఉంటుంది కనుక ఇంకా మీరు ఆనందిస్తూ ఉన్నారని నేను నమ్ముచున్నాను. Thank you. Oh, you finished, sister. Thank you so much for your Thank you, message. sir.
You're looking little weak today. Are you okay? Is it? Yes, yeah, perfect. Probably it's just so late in the morning, early Yes. mornings. Yes, yes. Thank you so much Yes, from but all thank of you. us. Many thanks. And Thank you all so much for this wonderful opportunity to share with you all and be it's with you all. It's been a wonderful experience. it's an honor, sister, truly. Thank you so much. God Over bless to you. over to Johnson, please. అక్క ప్లీజ్ అక్క. ఓకే తమ్ముడు. క్రైస్తలాడండి. థ్యాంక్ యూ మేడం. Praise the Lord. చాలా చక్కని Thank- వర్తమానం. థ్యాంక్ యూ. మరి God యేసు bless you. క్రీస్తు. థ్యాంక్ యూ God మేడం. bless you, Jansi. God bless. థ్యాంక్ యూ మేడం. మరి మీకా గ్రంథం నుండి తీతు లూకా సువార్త నుండి మేడం ఎప్పుడు చెప్పినా 3 భాగాలుగా తీసుకుంటారు. చక్కగా ఆ 3 సందర్భాలు వివరిస్తారు. మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మ గురించి చక్కగా వివరించారు. అందుని బట్టి అట్లాగే ట్రాన్స్లేట్ చేసిన బాబీ అన్నకు ప్రత్యేక వందనాలండి. ఇద్దరికి కూడా, మేడంకి, బ్రదర్కి కూడా, అట్లాగే టెక్నికల్ గా సపోర్ట్ ఇస్తున్న తేజ అన్నకు కూడా వందనాలండి. మరి మనం ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం తీసుకుందాము. మన మధ్యలో ఉన్న జామి రవికుమార్ గారు ముగింపు ప్రార్థన చేయాల్సింది కోరుతున్నానండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పదాలు పొందడం ప్రభావ, నీ ప్రేమను బట్టి కృపమంటున్నాను తండ్రి. ప్రభా, నీ సేవకులు ప్రభా, రీడర్ సైమన్ గారి ద్వారా ప్రభా తెలియజేసిన వాక్యాన్ని బట్టి వందనాలు తండ్రి. అయ్యా దేవతల ప్రభా, మేము ప్రాముఖ్యత లేని వ్యక్తులమైన ప్రభా మమ్మల్ని వాడుకున్న విధానం బట్టి వందనాలు. నీ జన్మ విధానం బట్టి వందనాలు తండ్రి. ఈ క్రిస్మస్ సీజన్ లో ప్రభా మరొకసారి తండ్రి, నీ జన్మను గురించిన ప్రభా మాట్లాడడానికి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. అదేవిధంగా ప్రభా ఆ యొక్క వాక్యాన్ని తండ్రి తెలుగులో తర్జుమా చేసిన బాబీ రత్నాకర్ గారిని, వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ విధంగా ప్రభు వాక్యం చెప్పి అనేక మంది వ్యక్తులు మాకు దయచేసి అందరు బట్టి వందనాలు తండ్రి. అదేవిధంగా దేవతల ప్రభా విత్తబడ వాక్యం తండ్రి 30 పని చేయమని, నీకు ఎటువంటి అనారోగ్యం ఉన్న ప్రభా, స్వస్తున్న ప్రభా తీర్చివేసి ఇంకా సంపూర్ణ ఆరోగ్యంతో నింపమని, కుటుంబాన్ని కాపాడమని, అనేక స్థలాల్లో ఇంకా బిడ్డను వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసిన బాబీ రత్నాకర్ గారిని జ్ఞాపకం చేసుకుని ప్రభు వారి కుటుంబాన్ని దీవించండి. సహకరిస్తున్న ప్రభా జాన్సన్ని, అదేవిధంగా ప్రభా తండ్రి స్వరూప్ గారిని, ఝాన్సీ గారిని, తెక్కని బిడ్డను కూడా దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. కోటి వారిని దీవించండి. ఇందులో పాల్గొంటున్న ప్రతి బిడ్డను పేరు పైన దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అదేవిధంగా రాబర్ట్ జేమ్స్ అయ్య గారిని, అదేవిధంగా ప్రభా దత్తన ప్రభా వంశీకృష్ణ కూడా కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇంకెవరైతే అనారోగ్యంతో ఉన్నారో, ఇంకెవరైతే అప్పుల బాధల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో, మానసిక సమస్యల్లో ఇబ్బంది పడుతున్నారో ప్రతి ఒక్కరిని ప్రభా పేరు పైన దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభా తేజ గారిని కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా. టెక్నికల్ గా ఎంత సపోర్ట్ చేస్తుండగా ఆయన జ్ఞాపకం చేసుకో. కోర్ టీం వారిని జ్ఞాపకం చేసుకో ప్రభా. ప్రత్యేకంగా క్రిస్మస్ కొనసాగుతూ ఉన్నాయి తండ్రి. వాటన్నిటిలో మీరు ఉండమని సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా ప్రభా ఈ దినాన ప్రభా గొట్లం దదన ప్రభా బెన్ని ప్రసాద్ గారి ప్రభా రాబోతుండగా ప్రభా ఉదయం సాయంత్రం మీటింగ్ జరుగుతూ ఉన్నాయి తండ్రి. సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అదేవిధంగా దేవతను ప్రభా ఇది చేయవలసిన ప్రతి పనిలో సూటి అయిన మార్గాన్ని చూపించమని, నీ కృప అందరితో ఉంచమని, మా ప్రతి అవసరాన్ని ఐశ్వర్యంలో తీర్చమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందున నుండి భూమి నెరవేరును గాక. మాకు కావాల్సిన మా ఎడల అపరాధము చేయకుండా క్షమించినట్లు మా అపరాధములను క్షమించు. శోధన తప్పించుకుంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, వాక్యం చెప్పిన దోసలాలకు, తర్జుమా చేసిన దోసలకి, జరగబోతున్న కార్యక్రమాలకు, అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు, ఈరోజు చేయవలసిన ప్రతి పనికి ఆయన కృప సదాకాలం తోడే నడిపించును కాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. మరి ప్రార్థించిన జామిరావు కుమార్ గారికి, అలాగే వాక్యం అందించిన ఐరిన్ మేడం కి, ట్రాన్స్లేట్ చేసిన బాబీ అన్నకు ప్రత్యేక వందనాలండి. చిన్న ప్రేయర్ రిక్వెస్ట్ అండి. అన్న వాళ్ళ బాబీ అన్న వాళ్ళ
హోమ్ లో సావిత్రి గారండి. తను ఈరోజు ఫైనల్ జడ్జిమెంట్ ఉంది. ఇదివరకు మనం చాలాసార్లు ప్రేయర్ చేసాము సిస్టర్ గురించి. దయచేసి తన గురించి మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని కోరుతున్నానండి. సావిత్రి గారు ఫైనల్ జడ్జిమెంట్ దేవుడు తనకు అనుకూలంగా ఇచ్చేలాగా ప్రార్థన చేద్దాము. అలాగే ఈ మెసేజెస్ అన్ని రికార్డ్ చేయబడుతున్నాయండి, యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంటాయి. దయచేసి మీరు వాటిని మరొకసారి వినవలసిందిగా కోరుతున్నాను. అట్లాగే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాటిని షేర్ చేయొచ్చండి. అందరికీ వందనాలండి. జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. ముగించుకుందాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ మేడం. Thank you. God bless.